ఇక డీటెయిల్స్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కేంద్ర పరిధిలో మూదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మూదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ పండుగ సాయన్న సేవలు వర్ణనాతీతమని, ప్రతి ఒక్క మూదిరాజ్ బిడ్డ పండుగ సాయన్న సేవలను మరువకుండా సాయన్న బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎట్టయ్య, దేవరాజ్, సడబోయిన రవి, వెంకటేష్, శ్రీనివాస్, వేణు, నాగేష్, సాయిలు, ఆంజనేయులు పెద్దలు పాల్గొన్నారు. జై ముదిరాజ్ పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే పండుగ సాయన్న పెత్తందారుల వ్యవస్థని సమూలంగా నాశనం చేసి మన ముదిరాజు కులానికి ఎంతో ముందుకు పోవాలని చేసి ఆయన మన ముదిరాజుల వాళ్ళే పెట్టుబడి తీసుకొని ఆయన చెప్పుకోవడం జరిగింది. అట్లా కాకుండా ఇక్కడైనా మనం అందరూ ఇప్పటి కూడా పిల్లల పాలనలో పిల్లలనే ఉన్నారు కాబట్టి ఇక్కడైనా మనం సాయంగా పొందుకొని పిల్లల పాలన ఉండకుండా మన పాలన మనం చేయాలనుకుంటే కోరుకుంటూ మనం ముద్రాజులందరూ ఐక్యంగా ఉండాలని జై ఇంకా చెప్తాను. మన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మన పండుగ సాయన్న జయంతికి ఈరోజు పూలతోని అన్నగారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో పండుగ సాయన్న ఎంతో పోరాట స్ఫూర్తితో పేదలకు ఎంతో న్యాయం చేస్తూ అప్పుడున్నటువంటి పెత్తందారులు, దొరలు, అప్పుడున్నటువంటి దోపిడీదారుల మీద రివర్స్ ఫైట్ చేసి అన్న పేదలకు ఎంతో సాయం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 1860 నుంచి 19 వరకు మనకు రాజ్యాంగం లేదు కాబట్టి కత్తులతోటి, గుర్రాలతోటి పోటీ ఫైట్ చేసి పేద ప్రజలకు సాయం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా చేసి అమరుడై 38 ఏళ్ళకి ఆయనను దొంగచాటున మన కొందరు ముదిరాజులే అతని వెంబడున్న స్నేహితులే మోసం చేసి చంపడం జరిగింది. కాబట్టి ఆ స్ఫూర్తితోటే చాలామంది, ఎంతోమంది యువకులు అప్పుడున్న దొరలు రెడ్ల మీద ఫైట్ చేసి వాళ్ళని అంతం చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి చట్టపరంగా మనకు రావాల్సినటువంటి ముదిరాజులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లు ఉంటేనే మనకు చదువులు ఉంటేనే మనకు అన్ని విలువలు తెలుస్తాయి. కాబట్టి చదువు చాలా ముఖ్యం. చదువు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని మనము ఓటు రూపంగా కూడా దాన్ని పవర్ని యూజ్ చేస్తూ మన అందరు ముదిరాజులు ఇదే స్ఫూర్తితోటి ప్రతి సంవత్సరం అక్కడ పటాన్చెరులో ఇంకా భారీ ఎత్తున పెద్దలు మన ఎట్టన్న గారు కొంచెం టైం ఇచ్చి ఆ చెరువు కట్ట మీద కానీ ఇంకా ఎక్కడైనా కానీ అన్నగారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ మీ యూత్కు చాలా సహకారంగా ఉండాలి.